వైఎస్ జగన్ గురించి ఒక ట్రూత్ చెప్తా. ఇది పొలిటికల్ స్టోరీ కాదు, ఇది పెయిన్ఫుల్ ప్రామిస్ అండ్ ప్రిజర్వెన్స్ స్టోరీ. ఒక పవర్ఫుల్ పొలిటికల్ ఫ్యామిలీలో పుట్టాడు, కానీ అతని రియల్ జర్నీ షాక్ తో, లాస్ తో, స్ట్రగుల్ తో స్టార్ట్ అయింది. తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒక మాస్ లీడర్, ఒక పీపుల్ సీఎం, ఒక లెజెండ్. కానీ ఒక రోజు ఆయన సడన్ గా చనిపోయారు. ఆ మూమెంట్ లో జగన్ లైఫ్ మొత్తం మారిపోయింది. కొడుకుగా కాదు, రెస్పాన్సిబిలిటీగా మారాడు. పీపుల్ కోసం ఇచ్చిన ప్రామిస్ ని ఫుల్ఫిల్ చేయాలని ఒక మిషన్ లా మారాడు. 2011లో తన సొంత పార్టీ వైఎస్ఆర్సీపీని స్థాపించాడు. ఏసీ రూమ్ లో పాలిటిక్స్ కాదు, రోడ్ మీద జనం మధ్య 3000 కిలోమీటర్ల పైగా నడిచాడు. ప్రతి గుండెని తట్టాడు, కన్నీళ్లు చూశాడు, బాధ విన్నాడు. పాలిటిక్స్ లో స్టెప్స్ ఈజీ కాలేదు. కేసెస్, అరెస్ట్, జైల్, ఐసోలేషన్, మీడియా అటాక్స్, అపోజిషన్ ప్రెజర్. కానీ జగన్ బ్రేక్ కాలేదు. హీ బెండ్ బట్ నెవర్ బ్రోక్. ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్ తర్వాత 2019లో చరిత్ర తిరగరాశాడు. 150 సీట్స్ తో. అది గెలుపు కాదు, ఒక ప్రపంచం. అమ్మఒడి, రైతు భరోసా, వాలంటీర్ సిస్టమ్, డీబీటీ రివల్యూషన్, మధ్యవర్తులు లేకుండా నేరుగా గవర్నమెంట్ నుంచి ప్రజలకు డైరెక్ట్ గా హెల్ప్. క్రిటిసిజం వచ్చింది, ఎలిగేషన్స్ వచ్చాయి, కాంట్రవర్సీస్ ఉన్నాయి. కానీ ఒక ట్రూత్ మాత్రం స్ట్రాంగ్. జగన్ పాలిటిక్స్ ని పవర్ కోసం కాదు, పెయిన్ నుండి పర్పస్ కి మార్చాడు. వైఎస్ జగన్ అంటే జస్ట్ పొలిటీషియన్ కాదు, హీఈస్ ఏ కంబ్యాక్ కింగ్. హీఈస్ లెగసీ, హీఈస్ రిజైలెన్స్, హీఈస్ ఎమోషనల్ కనెక్ట్, హీఈస్ నెవర్ గివ్ అప్ మైండ్ సెట్. ఒక్క లైన్ లో చెప్పాలంటే హీ టర్న్ హార్ట్ బ్రేక్ ఇంటూ హిస్టరీ.